ఈరోజు మన వీడియోలో ప్రపంచంలోని అత్యంత పురాతన నగరమైన శివునికి ప్రియమైన స్థలమైన మోక్షణగిరి అదే మన వారణాసి యొక్క పూర్తి స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వారణాసి మనకి తెలుసు, ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరమైన వారణాసిని శివుడు నిర్మించారని చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచంలో నిర్మించబడిన తొలి నగరం వారణాసి అని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. శివుడే స్వయంగా ఈ నగరాన్ని నిర్మించారని కూడా చెబుతారు. హిమాలయం నుండి వచ్చి ఇక్కడే తపస్సు చేశారని, అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అని కూడా అంటారు. శివుడు ఎప్పుడు విడిచిపెట్టిన స్థలం కూడా కాశీ అని అంటారు. ఎందుకు వారణాసి అనే పేరు వచ్చింది తెలుసా? ఈ నగరం 2 నదుల మధ్య ఉంది, వరుణ మరియు ఆసి. అందుకే పేరు వరుణ ప్లస్ ఆసి వారణాసి అని వచ్చింది. ఈ 2 నదులు ఈ నగరాన్ని పవిత్రత ఇచ్చే రక్షణ గోడల్లా ఉంటాయి. కాశీ విశ్వనాథ ఆలయం నగర హృదయం. ఈ నగర కేంద్రం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. 12వ శతాబ్దం తర్వాత ముస్లిం పాలకులు వచ్చినప్పుడు చాలా ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఔరంగజేబ్ కాలంలో పాత విశ్వనాథ ఆలయాన్ని కూల్చి దాని మీద జ్ఞానవాపి మసీద్ నిర్మించారు. 1780లో మరాఠా రాణి అహల్యాబాయ్ హోల్కర్ నేటి కాశీ విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారు. అది మనం ఈరోజు దర్శించేది. ఆలయంపై ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని మార్పులు వచ్చినా విశ్వనాథుని యొక్క భక్తి ఒక క్షణం ఆగలేదు. ప్రతి ఒక్క బంధం, ప్రతి ఒక్క కథ, ప్రతి ఒక్క రాయిలో శివుని శక్తి ఉంటుందని ఒక నమ్మకం. ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని స్థలం మణికర్ణిక ఘాట్. ఇక్కడి అగ్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఎప్పుడూ ఆరలేదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరణించిన వారికి శివుడే స్వయంగా తారక మంత్రం చెవిలో చెప్పి మోక్షం ఇస్తాడని ఒక నమ్మకం. అందుకే కాశీని మోక్షణగిరి అనే పేరు కూడా వచ్చింది. వారణాసి దగ్గరలోనే శారనది ఉంటుంది. ఇక్కడే గౌతమ బుద్ధుడు తన తొలి బోధన ధర్మచక్ర ప్రవర్తనం ఇచ్చాడని అంటారు. ఈ నగరం హిందూ, బౌద్ధం 2 సంప్రదాయాలకు ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిచింది. వారణాసి ఈ ప్రపంచంలోనే పాత నగరం. పురావస్తు పరిశోధన ప్రకారం వారణాసి కనీసం 4000 నుండి 5000 ఏళ్ల పురాతన నగరం అని చెబుతారు. ప్రపంచంలో జెరూసలేం, అథెన్స్ కంటే కూడా పాతది. గ్రీకు ప్రయాణికుడు మెగ్దనీస్ కూడా క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో నగరాన్ని ప్రపంచ విద్యా రాజధానిగా వర్ణించారు. ఇప్పుడు కాశీ ఎంతో మారింది. విశ్వనాథుని కారిడార్, స్వచ్ఛమైన ఘాట్లు, ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, పాత కొత్త నగరం కలిసి ఒక అద్భుత నగరంగా మారాయి. కాశీ అంటే కేవలం ఒక నగరం కాదు, అది ఒక అనుభూతి. శివుని ఆశీస్సులు, గంగా తల్లి పవిత్రత, యుగాల చరిత్ర, మోక్షానికి ద్వారం అని ఒక నమ్మకం. కాశ్య మరణం విముక్తి అంటే కాశీలో మరణిస్తే మోక్షం ఖాయం అనే ఒక నమ్మకం. అందుకే దాన్ని మోక్షణగిరి అని కూడా అంటారు.